హాయ్ అండి. ఈరోజు వీడియోలో క్రంచీ మసాలా వడ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. సాయంకాలం టీ టైంలో స్నాక్ రెసిపీని అయితే చేసుకోవచ్చు. దీనిలోకి కాంబినేషన్గా చట్నీ లేదా కారం పొడి దేనిలోకైనా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో 2 కప్పుల శనగపప్పును తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మరలా నీళ్లు పోసి 2 నుండి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ సమయం నానబెట్టుకోకూడదు. ఎందుకంటే గ్రైండ్ చేసుకున్నప్పుడు శనగపప్పు బాగా మెత్తగా అయిపోతుంది. 2 నుండి 3 గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పుని నీళ్ళన్నీ బాగా వడకట్టుకోవాలి. అసలు నీళ్ళు ఉండకూడదు. ఆ శనగపప్పులో నుంచి ఒక అరకప్పు వరకు శనగపప్పు తీసి పక్కనుంచుకోవాలి. మిగిలిన శనగపప్పును కాస్త బరకగా నీళ్లు కలపకుండా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పును ఒక బౌల్లోకి తీసుకొని ఒక అరకప్పు వరకు శనగపప్పు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పును కూడా ఇందులో వేయండి. అందులోనే సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి 3 కూడా దంచి 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, సన్నగా తురుముకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కూడా ఈ పిండిలో వేసుకోవాలి. ఇందులో నీళ్లు పోయకుండా చేత్తో మొత్తం అంతా కలిసిపోయేలా లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇందులో ఒక్క చుక్క నీరు కూడా అవసరం పడదు. ఈ మసాలా వడలకు ఉల్లిపాయల్లో వచ్చే నీరే సరిపోతుంది. అలా కలుపుకున్న పిండిని వదిలేసి గ్యాస్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలి. నూనె కాగిందో లేదో తెలుసుకోవడం కోసం కొద్దిగా పిండిని నూనెలో వేస్తే అది పైకి తేలుతుంది. ఇప్పుడు ఒక చిన్న ముద్దను తీసుకొని కాస్త తట్టుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీదకి పెట్టుకొని వడలు వేపుకోవాలి. ఇదే విధంగా వడలన్నీ చేసుకుంటూ ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో సరిపడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో బౌల్లోని పిండి మొత్తం అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీ అయిన మసాలా వడలు రెడీ అయిపోయాయి. వేడివేడిగా ఈ మసాలా వడలు రుచి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.